హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. సో, ఈ వీడియో వచ్చేసి 2025లో నా లాస్ట్ వీడియో అనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్‌కి మంచి మంచి వీడియోస్ రావాలని కోరుకుంటున్నాను. సో, 2025లో మంచి వీడియోతో ఎండ్ చేద్దామనేసి ఇన్ని రోజులు ఆగాననమాట. అండ్ చాలా రోజులైపోయింది నేను లాంగ్ వీడియో పెట్టక. సో ఈ కొండని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ఇది వచ్చేసి భువనగిరి కొండ అనమాట. అండ్ మేము వచ్చేసి ఇప్పుడు యాదగిరి గుట్టకైతే వెళ్తున్నామండి. మేమైతే ఇది సెకండ్ టైం అనమాట. కాకపోతే అమ్మ నాన్న వాళ్ళకి ఇది ఫస్ట్ టైం. సో వాళ్ళకి చూపెడదాం అనేసి, మనకి హైదరాబాద్లో దగ్గరలోనే కదండి. సో స్వర్ణగిరి టెంపుల్ ఇంకా యాదగిరి గుట్ట రెండు టెంపుల్ దర్శనాలు అయితే ఈరోజు చేసేసుకున్నామని వచ్చేసామన్నమాట ఎర్లీ మార్నింగ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం బొట్లు అయితే పెట్టుకుంటున్నాం లైన్గా. అండ్ మీలో ఎంతమంది రెండు గుళ్ళని చూసారన్నది కామెంట్ చేయండి. అండ్ ఒకే రోజులో ఎంతమంది చూసారన్నది కూడా కామెంట్ చేయండి. మేమైతే వేరువేరుగా చూసాము, ఒకే రోజులో చూడలేదు. ఇది మేము ఫస్ట్ టైం రెండు గుళ్ళను ఒకే రోజు దర్శనం చేసుకోవడం అనమాట. అండ్ మేము నైట్ టైం అయితే ఎప్పుడు వెళ్ళలేదు. మేము ఇది సెకండ్ టైం అయినా కూడాను మేము డే టైంలోనే వెళ్ళామన్నమాట రెండు గుళ్ళకి. అండ్ అమ్మ నాన్నలు అయితే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకైతే మంచిగా అనిపిస్తుంది. అండ్ గుళ్ళు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు మళ్ళీ రావాలనిపించింది, అంత బాగా అనిపించింది అనమాట. సో మీలో ఎంతమంది చూసారన్నది కామెంట్ చేయండి. అలాగే వైకుంఠ ఏకాదశి కూడా అయిపోయిందండి. అయినా కూడాను నేను ఒకసారి చెప్పేశాను ఈ వీడియోలో, ఇప్పుడు వస్తుంది కాబట్టి. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి మీ అందరికీను. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా న్యూ ఇయర్ కాబట్టి రేపే మీ అందరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో మేమైతే దర్శనం చేసుకున్నాం. అండ్ బయటకు వచ్చి అయితే ఇక్కడ కూర్చున్నాము. అండ్ పిల్లలైతే ఫుల్ అంటే ఫుల్ ఆడుకున్నారనమాట. మీలో ఎంతమంది చూసారన్నది కామెంట్ చేయండి. దీని తర్వాత స్వర్ణగిరి టెంపుల్ వీడియో కూడా ఇందులోనే ఉంది, లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది.
ఇంతటితో మా యాదగిరిగుట్ట టెంపుల్ దర్శనం అంతా కూడాను అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మేము కిందికి వెళ్ళిపోతున్నాం అనమాట. దీని తర్వాత వచ్చేసి మేము డైరెక్ట్ స్వర్ణగిరి దగ్గరికే వెళ్తాం అనమాట. మధ్యలో ఒక దగ్గర ఆగి మధ్యాహ్నం భోజనాలన్నీ తినేసిన తర్వాత వెళ్తామన్నమాట. సో ఇది వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్. మీలో ఎంతమంది చూసారన్నది కామెంట్ చేయండి. మనం వెళ్ళంగానే కింద అయితే ఇలా ఉంటుంది స్టార్టింగ్లోనే. అండ్ దీని తర్వాత అయితే మంచిగా పాదాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. మీలో ఎంతమంది పాదాలు, దేవుని పాదాల మీద ఎంతమంది కాయిన్ అనేది నిలబెట్టారన్నది కామెంట్ చేయండి. మేము ట్రై చేసాము, కాకపోతే అవ్వలేదు మాతోన. సో పాదాలు అయితే నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది నా సెకండ్ టైం పెద్ద పెద్ద పాదాలు. నేను సెకండ్ టైం గుడి దర్శనం అయితే చేసుకుంటున్నాను స్వర్ణగిరి టెంపుల్ది. అమ్మ నాన్న వాళ్ళు ఇంకా మా చెల్లి అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు అనమాట. సో ఒకే రోజు మేము రెండు మంచి గుళ్ళని దర్శనం అయితే చేసుకున్నాము. మా తమ్ముడు ఇంకా మా ఓడిని లాక్కెళ్ళిపోతున్నాడు. అండ్ అమ్మ అయితే మా చెల్లెలు కూతుర్ని ఎత్తుకుంది ఇక్కడ చూడండి. సో దీని తర్వాత మొత్తం గుడి అంతా తిరుగుతాము. మీకు ఈ గుడిలో ఏ ప్లేస్ అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి. నాకు తెలిసి అందరికీ దేవుడు వాటర్లో ఉంటాడు కదండి పండుకొని. ఆ వీడియో చాలామందికి ఇష్టమని నాకు అనిపిస్తుంది ఆ ప్లేస్. సో మాకైతే అక్కడనే మంచిగా అనిపిస్తుంది, ఆ వాటర్ దగ్గరనే. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట వాటర్ దగ్గర ఉండే విగ్రహం. మీలో ఎంతమందికి ఆ ప్లేస్ ఇష్టం అన్నది కూడా కామెంట్ చేయండి. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. Going out, going out, going all the way. Going high, yeah, yeah. Repeat. Get 'em up on the edge of their seats. Set your aim a little higher. We're gonna go there. Going out, going all the way. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద గంట అయితే ఉంటుంది, మీ అందరికీ తెలుసు. 100 కిలోల గంట అన్నమాట ఇది. చాలా అంటే చాలా పెద్దది. అండ్ దీని పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంటుందన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది ఇది కూడాను. సో మా నాన్నకు చూపెట్టానమాట ఇక్కడ. అండ్ దీని వెనుకలో అయితే పైనుంచి చూస్తాం కదండి, చాలా అంటే చాలా గ్రీనరీ అనేది ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో నేను ముందు వరకు వెళ్ళి అలా చూసి వచ్చాను. ఇప్పటి వరకు ఇక్కడ పని జరుగుతూనే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనము హైవే నుంచి చూస్తూ ఉంటాం కదండి, ఈ నామము కనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసిందని దీన్ని చూస్తేనే అర్థమైపోతూ ఉంటుందన్నమాట. శంఖము ఇంకా చక్రము అవి చూసినాక కూడాను చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా విగ్రహాల్లాగా పెట్టారనమాట, ఏనుగు బొమ్మను ఇంకా ఆవు దూడ. సో చాలా బాగుంది. నేనైతే ఇది చూడలేదు ఇంతకుముందు వచ్చినప్పుడు, ఇప్పుడు చూశానమాట. ఇక్కడ కన్నయ్య నిలబడి ఉన్నాడు వాటర్లో. సో ఇక్కడ నుంచి ఇంకా మనకి నచ్చే ప్లేస్ అన్నమాట. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ ప్లేస్. మీలో ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి. అండ్ మా బాబు అయితే చిన్నోడే కదా, వాడైతే ఇంకా దేవుని బొమ్మ మీద ఏమంటారు కాయిన్ కూడా వేసాడనమాట. వాడు ఫస్ట్ టైం వేసాడు, కాకపోతే దేవుని దగ్గర పడిందనమాట, దేవుని మీదనే కాళ్ళ దగ్గర. అండ్ మా డాడీ అయితే ఫాస్ట్గా ఉరికి వెళ్ళిపోతున్నారు చూడండి. అండ్ మా నాన్నకి ఇక్కడ చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా మా నాన్న అయితే అప్పుడే ఫోన్ తీసి ఇంకా ఫోటోలు తీయడం మొదలుపెట్టేసిండు. సో మా మమ్మీని అడుగుతున్నాడు ఇక ఎలా ఉంది ఈ ప్లేస్ అనేసి. అండ్ మా తమ్ముడు ఫోటోలు అవి చూపించాడు, కాకపోతే అమ్మ వాళ్ళు ఫస్ట్ టైం ఇలా నేరుగా చూడడం అనమాట. సో
సో డైరెక్ట్గా మాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. నైట్ టైం రాలేదు మేము ఎప్పుడు, డే టైమే 2 టైమ్స్ వచ్చాము. అండ్ ఇక్కడ చూడండి మా డాడీ ఫోన్ తీసి ఫోటోలు తీస్తున్నారు దేవుణ్ణి. సో మా వాడు ఫస్ట్ టైం కాయిన్ కూడా ఇక్కడే వేశాడు. మా పాప కూడా వేస్తుంది, బట్ వాటర్లో పడిపోతుంది. మా వాడైతే దేవుని దగ్గరే వేస్తాడనమాట. ఇది వచ్చేసి మా చిన్ని ఫ్యామిలీ. మా ఫ్యామిలీ తరపున మీకు అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ ఇంతటితో మా వీడియో అనేది అయిపోయిందనమాట. మేము ఇంటికి వచ్చేస్తున్నాము. సో అందరికీ లాస్ట్లో ఇంకా బాయ్ అనేసి ఇక్కడ చెప్తున్నారు అందరు మా వాళ్ళు. హాయ్ అనుకుంటూ పోతున్నారు, బట్ నేనైతే బాయ్ టైంలో పెడుతున్నాను. ఎందుకంటే సాయంత్రం అయిపోయినుండే మేము ఎర్లీ మార్నింగ్ 8కి అలా ఇంటి నుంచి బయలుదేరిపోయామన్నమాట. సో సాయంత్రం అయిపోయింది, ఇంటికి వెళ్ళేసరికి 6, 7 అలా అయిపోయిందనమాట. కార్ తీసుకొని వెళ్ళాం కాబట్టి మాకు త్వరగా దర్శనాలు అవన్నీ కూడా త్వరగానే అయిపోయాయి. సో అంత రష్ అయితే మాకేం లేకున్నది. కొంచెం స్వర్ణగిరి టెంపుల్ దగ్గర మాకు రష్ అనిపించింది, కాకపోతే యాదగిరి గుట్టలో మాకు అసలు రష్ అనిపించలేదు, త్వరగానే వెళ్ళిపోయాము. సో ఇంతటితో మా స్వర్ణగిరి టెంపుల్ ఇంకా యాదగిరి గుట్ట టెంపుల్ 2 దర్శనాలు అయితే అయిపోయాయండి, 2 గుళ్ళది. మీ అందరికీ కూడాను హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మనం మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.